ఒక విధంగా రాజకీయ కుట్రపూరితంగా ఆయన ఈ పార్టీ ప్రోత్సహించి 10 మందిని చేర్చుకున్నాడు. సరే ఇంతట్లకి ఏదైతుందో బ్రేక్ పడ్డది, అదృష్టం ఇంతట్లకి బ్రేక్ పడ్డది. లేకుంటే ఆయన ఆలోచన ఇంకా వేరే ఉండే, ఇంకో 10 మంది తెచ్చుకోవాలని చెప్పని ఉండే. ఎటు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పార్టీ బలోపేతంగా కృషి చేసి ప్రభుత్వం రావాలని భావించినటువంటి కార్యకర్తలు నిరాశ నిస్పృహలు కావటం, అంటే ప్రజానీకానికి ఇచ్చినటువంటి ప్రణాళిక కూడా ఇది అమలు కాకపోవటమే. రైతాంగాన్ని కల్పించేటువంటి ఒక రైతు బంధు గతంలో కేసీఆర్ గారు ఏదైతున్నదో, అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా పెట్టుబడి సమకూర్చడమే. ఆయన ఎకరాకు 10,000 రూపాయలు, పంటకు 5,000 రూపాయలు కల్పించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దాన్ని 15 చేస్తామంటే ఎవరైనా సంతోషపడతారు, ఇంకో 5,000 ఎక్కువ వస్తుందని చెప్పని. నువ్వు 5,000 ఎక్కువ వచ్చే ముచ్చట పక్కన పెట్టి అసలు 10,000 దిక్కులు కూడా పోయిందని చెప్పి అంటున్నా. 3 పంటలు కొట్టిండు. ఇవాళ ఇప్పుడు రబ్బీ ఏదైతుందో మొన్న ఒక ఎకరానికి ఇచ్చాడు, ఇవాళ ఇంకొక ఎకరానికి ఇస్తా అని చెప్పి అంటాడు. నువ్వు కమతం ఎంత కలిగి ఉన్నా కానీ ఇవాళ రైతు బంధు అమలు చేయబడేది 2 ఎకరాలకు కనబడుతుంది ఈ ఏప్రిల్ మాసంలో చెప్పంటున్నాయి. కళ్యాణ్ లక్ష్మి వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో ఆడబిడ్డలకు కుటుంబం ఆర్థికంగా భారం కాకూడదని చెప్పిన భావనతో ఏదైతుందో వీళ్ళ వివాహానికి తోడ్పడాలని చెప్పని 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తుండే.